చెప్పినట్టుగానే చేస్తున్న నాగోతి నాగమణి. ఈ ఏడాది ఎన్నికల్లో భీమిని నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగోతి నాగమణి చెప్పినట్టుగానే ఏ సమస్య ఉన్నా ఆ సమస్యపై పరిష్కార మార్గం చూపుతానని, గతంలో చెప్పినట్టుగానే నేడు నియోజకవర్గంలోని తగరపు వలస బంగ్లామెట్ట దగ్గర ఓ చిన్నారికి అనారోగ్య సమస్య ఉందని తెలుసుకుని వైద్య నిమిత్తం ఏదైనా సాయం చేయాలని ఈరోజు తమ వద్దకు వెళ్లి నాగోతి నాగమణి ఆర్థికంగా సాయపడ్డారు. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క మార్గాన్ని ఎన్నుకున్నారని గతంలో చాలాసార్లు చెప్పాను. అయితే ఇదే విధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పనిచేస్తా అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. తగరపులస బంగ్లామెట్ట మీద ఉన్నటువంటి భరత్ కుమార్ మరి నిన్న ఆయన యొక్క అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని వచ్చి మరి అబ్బాయికి సాయం చేయాలనే మంచి ఆలోచనతో మా తోటి స్నేహితులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. మరి అబ్బాయికి ఆర్థిక సాయం కానీ లేకపోతే వైద్యం కోసం ఏదైనా సాయం కోసం ప్రభుత్వం తరఫు నుంచి అడగడానికి వచ్చి మరి ఒక వీడియోని చేశాను. వీడియోని చేసి నా ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి మంచి మనసుతో మా సోదరిమని మధురమూడి నుంచి మరి నా వీడియో చూసి అబ్బాయికి ఆర్థిక సాయం చేస్తానని అని చెప్పి మరి చూసిన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఆ అబ్బాయికి కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మా సోదరి నాగోతి నాగమణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహృదయాలు అందరూ కూడా ఈ అబ్బాయిని మీ వంతు సాయంగా సాయి సహకారాలు అందించి, ఎందుకంటే చాలా వయసు ఉంది, చిన్న వయసులోనే మరి ఆ తల్లిదండ్రులకి భగవంతుడి అన్యాయం వల్ల అబ్బాయికి అనారోగ్యం పాలయ్యి 2 కిడ్నీలు కూడా పాడయ్యాయి. మరి అబ్బాయిని ముందు మనందరూ కూడా చేయి కలిపి ఈ అబ్బాయికి వైద్యం చేయించి మరి ఫ్యూచర్లో మనతో పాటు తోటి విద్యార్థులతో పాటు బాగా చదువుకొని మరి ఆ తల్లిదండ్రులకి అండదండలుగా నిలబడడానికి మనందరం కృషి చేద్దామని చెప్పి మరి సహృదయులందరూ అబ్బాయికి ఆర్థికంగా సాయపడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు స్పందించి వచ్చినటువంటి నాగోతి నాగమణి గారికి మరొకసారి మా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.